Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు వాళ్ళు చేసినటువంటి అప్పులండి 3.5 లక్షల కోట్ల పైచిలుకున్నాయండి. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పినటువంటి మాటే. మరి 3.5 లక్షల పైచిలకు అప్పు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ తెచ్చిన అప్పుని దేనికి ఖర్చు పెట్టింది అనేది నేను ఇక్కడ వాళ్ళని అడగదలుచుకున్నాను. ఇప్పటికీ ఎన్నో వీడియోలు కూడా నేను అడిగానండి. వీళ్ళు ఎంతసేపు కేసీఆర్ అప్పుల మీద పడి ఏడ్చినటువంటి వీళ్ళు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అప్పులు 3 లక్షల కోట్లు కూడా కాదండి. వాటితో ఏమేం చేశారనేది అంతా కూడా మన ముందుంది. థర్మల్ ప్రాజెక్టులు కట్టారు, నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు, ఇటు ఫ్లైఓవర్లు కావచ్చు, ఇంకా చాలా 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 అభివృద్ధి పనులు మాత్రం చేశారండి. మరి ఇక్కడ మీరు ఈ 2 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటి? మీరు తెచ్చిన అప్పులు మాత్రము కుప్పలుగా ఉన్నాయి, కానీ చేసింది మాత్రం చెప్పాలంటే ఒక చీమంత కూడా లేదు. అంటే తెచ్చిన అప్పులు మాత్రం 100 రూపాయలు అయితే మీరు ఖర్చు పెట్టింది కొన్ని రూపాయలు మాత్రమే ఉంది. అంటే మిగతాదంతా ఏం చేశారు? దోచుకున్నారా, లేదంటే మీ ఢిల్లీకి మూటలు కట్టి పంపారా? మరి ఈ లెక్కలన్నీ ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా కాంగ్రెస్ని మీరు తెచ్చినటువంటి అప్పులు ఏం చేశారనేది లెక్కలు అడగండి. ప్రజలారా, మీరు అడగకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మిగిలినటువంటి 2 ఏళ్ల కాలంలో ఇంకా ఎంత దోచుకుంటారో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఇప్పటికైనా మేల్కొనండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల పైన లెక్కలను అడిగి వాళ్ళు ఏం లెక్కలు అంటే దేనికి ఎంత ఖర్చు చేశారో తెలుసుకొని వాళ్ళు నిలదీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు నిలదీస్తారని నేను భావిస్తున్నాను. ఇట్లు దినేష్ గంగసాని.